క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల 2వ ఆదివార ధ్యానాంశము. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సువిశేషము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును వెంట తీసుకుని ఒక ఉన్నత పర్వతం పైకి ఏకాంతముగా వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లగా నయ్యెను. ఆయనతో మోషే, ఏలియాలు సంభాషించినట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి వద్దకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరునూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండగా యేసు వారితో, మనిషి కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనము గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈనాటి మొదటి పట్టణంలో అబ్రహాము దేవుని ఆహ్వానాన్ని ఎలా స్వీకరించాడో మనము తెలుసుకుంటున్నాం. నీ దేశాన్ని, నీ బంధుమిత్రులను వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నేను నిన్నొక మహాజాతిగా తీర్చిదిద్దుతాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముతో పలకగా, దేవుడు చెప్పిన విధముగా అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. దేవుడు తన రక్షణ ప్రణాళికను నిర్వర్తించడానికి అబ్రహామును ఒక సాధనంగా ఎన్నుకొన్నాడు. అబ్రహాము దేవుని ఆహ్వానాన్ని స్వీకరించి తన గత చరిత్రను మరచి దేవునిపై భారమేసి మరో క్రొత్త జీవితానికి నాంది పలికాడు. దేవునిపై అతనికి గల భక్తి విశ్వాసాలే అబ్రహాముకి ఈ నూతన జీవితాన్ని జీవించే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించాయి. అలా నిండు విశ్వాసముతో అబ్రహాము తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం సువార్త పట్టణంలో మనము యేసు దివ్య రూప ధారణ గూర్చి వింటున్నాం. యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే తన వెంట తీసుకుని ఒక పర్వతం పైకి వెళ్ళాడు. అక్కడ ఆయన వారి ఎదుట దివ్య రూపాన్ని ధరించాడు. యేసు ఇలా ఎందుకు చేశాడు? దివ్యరూప ధారణలోని పరమార్థమేమిటి? కొంతకాలం క్రితమే అపోస్తలులందరి తరపున పేతురు యేసును రక్షకునిగా ఒప్పుకున్నాడు. అప్పుడు యేసు పేతురుపై తన స్త్రీ సభను నిర్మిస్తానని వాగ్దానం చేశాడు. ఆ తర్వాతనే యేసు తన శిలువ పాట్ల మరణాన్ని గురించి శిష్యులకు తెలియచేశాడు. ఈ రెండింటికి అర్థము, పరమార్థము వారెవరికీ అర్థం కాలేదు. అప్పటికింకా వారి దృష్టిలో మెస్సయ అంటే యోధా ప్రజలకు రాయబారిగా ఉండి శాంతి, స్వాతంత్ర్యము, సంపద చేకూర్చేవాడే గాని ఒక గజదంగ వలె, దుష్టుని వలె శిలువ మరణం పొందవలసిన వాడు కాదు అని తలిచారు. ఇట్టి సమయములోనే యేసు తన శిలువ మరణం తర్వాత ఏమి సంభవించనున్నది శిష్యులకు చూపదలిచాడు. పర్వతంపై తన దివ్య రూప ధారణ ద్వారా తాను
మున్ముందు పొందబోయే మహిమను యేసు తన ప్రియ శిష్యులకు ప్రదర్శింపదలిచాడు. ఈ ఎత్తైన పర్వతము సీనాయి పర్వతానికి చిహ్నము. ఈ పర్వతము పైనే మోషే దివ్యరూప ధారణ కూడా జరిగింది. అందుకనే ఇచ్చట యేసును రెండవ మోషేగా పరిగణించాలి. అచట యావే తన మహిమను ప్రదర్శించాడు. ప్రజలు బలులు అర్పించేవాడు. యేసు జీవితంలో కూడా పర్వత ప్రాంతం ప్రత్యేకత మనకు తెలిసిన విషయమే. ప్రియా మిత్రులారా, పై ముగ్గురు అపోస్తలులకే ఎందుకు తన దివ్యరూప ధారణను ప్రత్యేకంగా ప్రభు చూపించాడు? పేతురు శ్రీసభకు తలగా ఉండవలసిన వ్యక్తి. యాకోబు వేదసాక్షిగా యేసుకై తన ప్రాణాన్ని అర్పించబోయే శ్రీసభ అపోస్తలుడు. యోహాను అపోస్తలందరిలో చివరకు మిగిలే వ్యక్తి, యేసు ప్రత్యేకంగా ప్రేమించిన వ్యక్తి. యేసు మోషే ఏలియాలతో సంభాషించినట్లు పవిత్ర గ్రంథము తెలియజేస్తుంది. వీరిద్దరూ పూర్వ నిబంధనను, రక్షణ ప్రణాళికను సూచిస్తున్నారు. యేసు వారితో తన మరణాన్ని గూర్చి ముచ్చటించినట్లు తెలుస్తుంది. అంటే మెస్సయ మరణము అపజయాన్ని సూచింపక దేవుని రక్షణ ప్రణాళికను పూర్తి చేస్తుందని మనకు విషితమవుతుంది. రక్షణదాయకమైన క్రీస్తు మరణమే లేకుంటే పూర్వ నిబంధనకు అర్థమే లేదు. యేసు మోషే ఏలియాలతో మాట్లాడుచుండగా వారిని ఒక జ్యోతిర్మయి మేఘమండలము ఆవరించినది. ఇది దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడని తెలపడానికి చిహ్నము. మోషే పర్వతంపైకి ఎక్కినప్పుడు ఒక మేఘము పర్వతాన్ని ఆవరించింది. యావే మహిమ సీనాయి పర్వతం మీద నిలిచింది. మేఘము 6 దినాల పాటు దానిని కమ్ముకునే ఉంది. 7వ రోజున యావే మేఘములో ఉంచి మోషేను పిలిచినప్పుడు యావే మహిమ ఆ పర్వత శిఖరం మీద ప్రజ్వరిల్తున్న అగ్నివలే ఇజ్రాయేలీల కన్నులకు కనపడింది. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి పర్వతం మీదకి ఎక్కాడు. మోషే ఆ పర్వతం మీద రేయింబవళ్ళు 40 దినాలు గడిపాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పై విషయాన్ని మన దృష్టిలో ఉంచుకుంటే నేటి పట్టణములోని దివ్యవాణి మనకు అర్థమవుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, అతని మాటను ఆలకించండి. ఈ దివ్యవాణి అనగా దేవుడు. ఇచట మనకు యేసును గూర్చి 3 ముఖ్య విషయాలు తెలుస్తున్నాయి. మొదటిది, యేసు దేవుని ఏకైక కుమారుడు. రెండవది, యేసు తన ప్రియమైన సేవకుడు. మూడవది, అతడు తన ప్రవక్త. అంటే రెండో మోషే అయిన యేసు దేవుని సందేశాన్ని ప్రజలకు అందించటానికి ప్రవక్తగా పంపబడ్డాడని అర్థం. ప్రజలు అతని సందేశాన్ని ఆచరించి పాటించాలి. శిలువ పాట్ల మరణాన్ని గూర్చి, ఆయన సందేశాన్ని గూర్చి శిష్యులు అంగీకరించి అతనిని అదే మార్గములో అనుసరించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహామును ఆహ్వానించినట్లే దేవుడు మనల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాడు. జ్ఞానస్నానం ద్వారా మనము దేవుని బిడ్డలయ్యాము. అయితే మన ప్రభు యేసు వలె మనము రూపొందినప్పుడే, ఆయనను పోలి జీవించినప్పుడే మనము దేవుని నిజమైన బిడ్డలమని చెప్పుకోగలం. యేసు సందేశాన్ని మనం ఈ పాస్కాయుత్త కాలంలో ధ్యానించి మరణం చేసుకుని హృదయ పరివర్తన చెంది నూతన జీవితాన్ని జీవించాలి. అబ్రహాం వలె మనము దేవుని పట్ల అచంచలమైన విశ్వాసము కలిగి ధైర్యముతో ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లే మనను కూడా దండిగా దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి హృదయాల్లో దేవుడు వెలిగించిన గోరంత దీపం ఉంది. ఆ దీపపు వెలుగుతో కష్టాలను ఎదుర్కోవాలి. ఈ వెలుగు కొండంత దీపముగా మారి మన జీవితాలను దీపమయం చేయాలంటే క్రైస్తవులుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఇది సిద్ధించాలంటే మనము మన తండ్రి అయిన దేవుని ఎడల యేసు ప్రవర్తించిన రీతిగా జీవించాలి. సేవకునిగా యేసు తన పనిని, కర్తవ్యాన్ని సమగ్రంగా, సంపూర్ణంగా నెరవేర్చాడు. రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి తన ప్రాణాలను సైతము వెచ్చించాడు.
క్రైస్తవులంగా మనము ఈ లోకములో మన కర్తవ్యాన్ని, క్రైస్తవ ధ్యేయాన్ని నెరవేర్చడంలో యేసును పోలి జీవించాలి. ఇతరుల సంక్షేమానికై, సంఘ అభివృద్ధికై పాటుపడాలి. ప్రవక్తలుగా యేసు రక్షణ సందేశాన్ని అందరకు చాటి చెబుతూ, సత్యాన్ని ఇతరులకు బోధిస్తూ, సువార్తను అందిస్తూ జీవించాలి. ఇలా మనలో ఉన్న గోరంత వెలుగును కొండంత చేయాలి. ఆ వెలుగు అందరిపై ప్రసరించాలి. మనము హృదయ పరివర్తన చెంది యేసు వలె దేవునిపై సంపూర్ణంగా ఆధారపడి వారి బిడ్డలుగా, సేవకులుగా జీవిస్తే మనము కూడా దివ్య రూపాన్ని పొందగలము. నూతన తేజస్సులో వెలుగొందగలుగుతాం. మనతో పాటు మన పొరుగు వారికి, మన సమాజానికి, మన ప్రపంచానికి నూతనత్వాన్ని కలిగించగలుగుతాం. ఇందుకు మానవ ప్రయత్నం ఎంతైనా అవసరము. ప్రియ సహోదరి సహోదరులారా,